టన్నెల్ ప్రమాదంలో ఈ రోజు 14వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రోజు మరొక కీలక డేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు క్యాడవార్ డాగ్స్ వెళ్తున్నాయి. ఏంటి ఇన్ని రోజులుగా స్నిఫర్ డాగ్స్ అని చెప్పారు, మళ్ళీ క్యాడవార్ డాగ్స్ అంటున్నారేంటి అనుకుంటే కనుక ఎస్, స్నిఫర్ డాగ్స్ కి క్యాడవార్ డాగ్స్ కూడా చాలా తేడా ఉంది. స్నిఫర్ డాగ్స్ అనేది చాలా బ్రాడ్ పదం. అది అంటే కొన్ని పదార్థాలని, డ్రగ్స్, ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ని, మృతదేహాలు అన్నిటినీ వెతికేటువంటి ఒక మల్టిపుల్ డాగ్ అది. సో అటువంటి డాగ్ ఇప్పుడు ఆల్రెడీ లోపలికి వెళ్ళి పరిశీలించింది, కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు అంతకు మించి క్యాడవార్ డాగ్ లోపలికి వెళ్ళబోతోంది. మరి ఈ క్యాడవార్ డాగ్ అంటే ఏంటి అని మీకు అనుమానం రావచ్చు. క్యాడవార్ డాగ్ అంటే కుళ్ళిపోయినటువంటి మృతదేహాలని, కేవలం మృతదేహాల యొక్క అవశేషాలని, వాటన్నిటిని వెతికేటువంటి చాలా ఎక్స్పర్టైజ్డ్ డాగ్ అన్నట్టుగా తెలుస్తోంది. కేవలం ఈ యొక్క సందర్భం ఇటువంటి ప్రమాదాల్లో జరిగినప్పుడే ఆ మృతదేహాలను వెలికి తీయడం కోసం ఎస్పెషల్గా వినియోగించేటువంటి ఆ డాగ్సే ఈ క్యాడవార్ డాగ్స్. కేరళ వాయనాడ్ సందర్భంలో కూడా ఈ డాగ్స్ని వినియోగించి చాలా మంది ప్రాణాలు కాపాడారు. ఎందుకంటే బురదల్లో కూరుకుపోయినా కూడా కొంత కొన ఊపిరితో ఉన్న వారందరూ కూడా వారి తల భాగాలు బయట ఉండడం కానివ్వండి, చేతులు బయట ఉండడం కానివ్వండి, ఇటువంటి సందర్భాల్లో చాలా మంది ప్రాణాలు కాపాడగలిగారు, చాలా మృతదేహాలను కూడా వెలికి తీయగలిగారు. సో ఇప్పుడు అక్కడ వాయనాడ్లో ఉపయోగపడినటువంటి ఆ క్యాడవార్ డాగ్సే ఆల్రెడీ ఎస్ఎల్బి స్టాండ్ లోపలికి వెళ్ళిపోయాయి. ప్రమాదం జరిగినటువంటి ఆ స్థలంలో ఆల్రెడీ అక్కడ ఇప్పటికే చేరుకున్నట్టు తెలుస్తోంది. దాదాపుగా ఈరోజు ఒక బిగ్ డేగా చెప్పొచ్చు. ఈరోజు కొంత పెద్ద మొత్తంలో అధికారులంతా ఆశలు పెట్టుకుని ఉన్నారు. చాలా చోట్ల జీపీఆర్ పరికరం ద్వారా రకరకాలుగా టెక్నాలజీని వినియోగించి మార్కులు చేసి అక్కడ తవ్వకాలు చేపట్టినప్పటికీ అక్కడ నీటి ఊటలు వెళ్తున్నాయి, మెటల్స్ వెళ్తున్నాయి, బండలు వెళ్తున్నాయి, కానీ మృతదేహాలు మాత్రం బయటపడలేరు. కానీ ఈరోజు క్యాడవార్ డాగ్స్ లోపల వేయడంతో చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. తమకి ఈ రోజు డెఫినెట్గా ఒక బిగ్ డే కాబోతుంది అనేది రెస్క్యూ సిబ్బంది కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. క్యాడవార్ డాగ్స్ ఏకంగా కొన్ని పదుల సంఖ్యల మీటర్, అంటే సుమారుగా గతంలో మనం చూసాం వాయనాడ్ లాంటి ప్రమాదం, అది కేవలం ఎస్ఎల్బీసీతో పోలిస్తే వాయనాడ్ ప్రమాదం అనేది చాలా పెద్ద ప్రమాదం. అంటే ఇక్కడ కూడా ఏమాత్రం తీసిపోదు, కానీ దీనితో పోలిస్తే చాలా పెద్ద ప్రమాదం అని కొన్ని గ్రామాలే పూర్తిగా ఆ కొండల మధ్య, మట్టి మధ్య ఇరుక్కుపోయి ఉన్నాయి. అటువంటి ప్రమాదంలో 20-30 మీటర్ల లోతున్నటువంటి మృతదేహాలను కూడా ఈ యొక్క క్యాడవార్ డాగ్స్ కనుగొనగలిగాయి. చాలా చిట్ట చివరన ఉన్నటువంటి వ్యక్తులను కూడా కనుగొనగలిగాయి. అడవి ప్రాంతాల్లో పూర్తిగా చెట్ల మధ్యలో, పొదల మధ్యలో, మట్టి మధ్యలో, నీళ్ల మధ్యలో ఇరుక్కున్న వారిని కూడా ఈ క్యాడవార్ డాగ్స్ వారి మృతదేహాలను గుర్తించగలిగాయి. అయితే ఇక్కడ దానితో పోలిస్తే చాలా పెద్ద ప్రమాదం కాబట్టి, ఎస్ఎల్బిస్తో పోలిస్తే చాలా పెద్ద ప్రమాదం లాంటి సందర్భాల్లోనే ఈ క్యాడవార్ డాగ్స్ మృతదేహాలను వెలికి తీయడం కోసం చాలా సహాయక చర్యల్లో కూడా పాల్గొన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ఇదే స్థాయిలో ఉండబోతుంది అనేది ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఎస్ఎల్బి టన్నెల్ దగ్గర కొంత క్యాడవార్ డాగ్స్ పైన పెద్ద మొత్తంలో ఆశలు పెట్టుకున్నారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగించేందుకు ఇప్పటికే లోపల కూడా వెళ్ళాయి. క్యాడవార్ డాగ్స్ అన్వేషిస్తున్నాయి, వాసనను పసిగడుతున్నాయి. మరి ఈ రోజు మరికొన్ని గంటల్లోనే క్యాడవార్ డాగ్స్ నుంచి ఏదో ఒక బిగ్ అప్డేట్ రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేద్దాం. మా ప్రతినిధి సచిన్ అందుబాటులో ఉన్నారు. సచిన్, ఏంటి క్యాడవార్ డాగ్స్ లోపలికి వెళ్తున్నాయి, క్యాడవార్ డాగ్స్ పైన ఇప్పుడు పెద్ద మొత్తంలో ఆశలు పెట్టుకున్నారు రెస్క్యూ సిబ్బంది, అట్ ది సేమ్ టైం అధికారులు కూడా. సో ఈ క్యాడవార్ డాగ్స్ ప్రత్యేకతలు ఏంటి, ఇప్పుడు ఎంతసేపు కావస్తుంది లోపలికి వెళ్ళి, మనకి ఎప్పుడు దానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ రాబోతోంది? మనోజ్, ఇంట్రెస్టింగ్ అండ్ ది బిగ్ డే అనే చెప్పుకోవాలి ఈరోజు రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి. ఎందుకంటే క్యాడవార్ డాగ్స్ రంగంలోకి దిగాయి. కేరళ నుంచి వచ్చిన ఆ 2 ప్రత్యేక జాకిలాలు కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళాయి. టన్నెల్ నుంచి అంటే 7:15 ప్రాంతంలో బయలుదేరిన సిచ్యువేషన్ అంటూ కూడా తెలుస్తోంది. అంటే 7:15కి బయలుదేరితే కనుక గంటన్నర సేపు పడుతుంది ఫ్రమ్ ద బిగినింగ్, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆ ఘటన ప్రదేశానికి చేరుకోవడానికి. అంటే ఇంకొక 5-10 నిమిషాల్లో చేరుకునే అవకాశం కనిపిస్తోంది. చేరుకున్న తర్వాత ఈ రోజు బిగ్ డే కిందే చెప్పుకోవాలి ఆపరేషన్ కి సంబంధించి. ఎందుకంటే చాలా ఆశలు ఉన్నాయి. ఎందుకు అనే మాట కనుక ప్రస్తావిస్తే ఈ క్యాడవార్ డాగ్స్ అనేవి కేవలం 1, 2 లేకపోతే 5 అడుగులు 10 అడుగులు కాదు, ఏకంగా 25 అడుగుల లోపల ఉన్న మానవ అవశేషాలను గుర్తుపట్టగలవు. అలాగే వాటితో పాటు ఇటు అస్థిపంజరాలకు సంబంధించి కూడా గుర్తుపట్టే సామర్థ్యం వీటికి ఉంది అంటూ కూడా తెలుస్తోంది. దాంతోపాటు అక్కడ మానవ అవశేషాలకు సంబంధించి ఏ ఉన్నప్పటికీ కూడా గుర్తుపట్టే సామర్థ్యం వీటికి ఉంది. అలాగే కొన్ని ప్రత్యేకమైన పేర్లతో కూడా వీటిని పిలవడం జరుగుతుంది. కేనైన్ అనే పేరు ఉంటుంది, అదే డికంపోజిషన్ కేనైన్ అనే పేరు ఉంటుంది. అలాగా డిఫరెంట్ పేర్లు అయితే వీటికి ఉన్నాయి. వీటిని ఇప్పుడు రంగంలోకి దించడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనే అంశానికి సంబంధించి. ఇన్ ద సెన్స్ రెస్క్యూ ఆపరేషన్స్లో భాగంగా 150 మీటర్ల పొడవైన ఆ టన్నెల్కి, ఇన్ఫ్యాక్ట్ ఆ టీబీఎంకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అక్కడే ఉన్నాయి
ఒకవేళ వాళ్ళ జాడకు సంబంధించి, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సంబంధించి అంటే ఎవరైతే మిస్సింగ్ అయి ఉన్నారో వాళ్ళ జాడ ఇంతవరకు దొరకలేదు. వాళ్ళ ఆచూకీ ఈ రోజు దొరికే అవకాశం ఉంది. వాళ్ళు ఎక్కడుండి ఉంటారో అనే అంశానికి సంబంధించి మాత్రం జీపీఆర్ పరికరంతో ప్రయత్నం చేసినప్పుడు డిటెక్ట్ కాలేదు. అఫ్ కోర్స్ డిటెక్ట్ ఇన్ ద సెన్స్ మెటల్స్ డిటెక్ట్ అయిన సిచ్యువేషన్, కానీ వాళ్ళ జాడ కావచ్చు వాళ్ళ ఆచూకీ కావచ్చు ఎక్కడ దొరకలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ టీమ్స్ వాటి పని అవి కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ జాగిలాలు అక్కడికి చేరిన తర్వాత, పని ప్రారంభించిన తర్వాత తిరిగి మళ్ళీ 2:30కు చేరుకోబోతున్నాయి. నిన్న మధ్యాహ్నం 1 గంటకు చేరుకున్న తర్వాత వెంటనే రంగంలోకి దిగుతుంది అంటూ కూడా ఒక అంచనా అయితే ఉండింది. కానీ వాటిని వెంటనే రంగంలోకి దించలేదు. వాటికి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఒక కాన్వాయ్ లాగా వెళ్ళిన సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి. వాటికి ఎస్కార్టింగ్ కూడా ఇచ్చిన సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో అవి 1:30 ఆ ప్రాంతంలో ల్యాండ్ అయ్యాయి. 2 ఆర్మీ హెలికాప్టర్స్ లో, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన 2 హెలికాప్టర్స్ లో అవి లాంచ్ ప్యాడ్ కి అక్కడ దిగడం జరిగింది. దిగిన తర్వాత అక్కడ ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితి. అక్కడి నుంచి వాటిని అడ్మిన్ బ్లాక్ తీసుకువెళ్ళడం జరిగింది. జేపీకి సంబంధించి అక్కడే కలెక్టర్ కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు ఉన్నారు. వాళ్ళ ఉన్నతాధికారులు అంటే ఈ జాగిలాలను కేర్ చేసే టేక్ కేర్ బృందం కావచ్చు, లేకపోతే ఆ బృందం కావచ్చు, డాగ్ రెస్క్యూ బృందం కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుని భేటీ అయ్యారు, మాట్లాడారు, చర్చ జరిగింది. ఆ తర్వాత వాటిని తీసుకువెళ్లారు. వాటికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న రాత్రి, ఎందుకంటే దాదాపుగా సాయంత్రం 4-5 అయ్యింది, ఆ ప్రాంతంలో వాటిని ఇంకా రెస్క్యూలో దించలేదు. కానీ ఇదే నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నుంచి కూడా ప్రత్యేక ఇన్ఫాక్ట్ ఒక టీం వచ్చింది మాట్లాడిన సందర్భం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ రోజు నిన్నటి నుంచి కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటోంది. ఒక రెస్క్యూ ఆపరేషన్ స్పీడప్ కి సంబంధించి జోరందుకుంటుంది అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే బెల్ట్ ఆపరేషన్లోకి వచ్చిందనే మాట వినిపిస్తుంది ప్రప్రథమంగా. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. మూడోది కీలకమైన అప్డేట్ ఏంటంటే ఈ రోజు ఇన్ఫాక్ట్ ఎన్డీఆర్ఎఫ్ కమాండర్తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా అదే మాట అన్నారు. సాధారణంగా వాళ్ళు ఎటువంటి సంచలన వ్యాఖ్యలు కావచ్చు, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కావచ్చు చేయరు. కానీ వాళ్ళు ఆఫ్ ది రికార్డ్గా నాకేం చెప్పారంటే ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ డే అండి. ఈరోజు ఇంట్రెస్టింగ్ కూడా కాదు, ఈరోజు ఒక ఆసక్తికర పరిణామానికి సంబంధించి. ఎందుకంటే జాగిలాలు వచ్చిన తర్వాత అవి డిటెక్ట్ చేస్తే కనుక అక్కడే సర్చ్ ఆపరేషన్ జరిగే అవకాశం ఉంది. అక్కడే మరింత లోతుకు తవ్వే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ మీరు గమనించుంటే కొన్ని చోట్ల తవ్వారు. 5 మీటర్లు తవ్విన తర్వాత ఒక గట్టి అక్కడ హార్డ్ సర్ఫేస్ అనేది టచ్ అయిన పరిస్థితి. ఇన్ఫాక్ట్ మన విజువల్లో కూడా నేను చూపించాను. మనం గుణపందించినా దిగిన పరిస్థితి. అక్కడేమైనా ఉండుంటాయా, అక్కడ వీళ్ళ ఆచూకీ దొరికే అవకాశం ఉంది. వీటిని అక్కడికి పంపించబోతున్నారు. దీంతో పాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి వాటిని అంటే రెస్క్యూ టీం చేరుకోలేని చోటు కూడా వాటిని పంపించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక మాట వినిపించడం జరుగుతోంది. ఈ జాగిలాలు అనేవి ఎక్కువ అలసటకి గురి కాకూడదు అనేది వాళ్ళ ప్రథమ లక్ష్యం. అంటే ఒకవేళ అవి ఎక్కువ అలసటకు గురైతే కనుక వాటి ఎఫిషియన్సీ అంతగా ఉండకపోవచ్చు, అంతగా అవి పనిచేయకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే అవి అలసటకి గురి కాకుండా వాటికి సంబంధించి ప్రత్యేకమైన ఫుడ్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకమైన అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు టన్నెల్లోకి వెళ్ళాయి. 7:15 ప్రాంతంలో, అంటే 7 గంటల 15 నిమిషాల ప్రాంతంలో, 8 గంటల 45 లేకపోతే 9 గంటల ప్రాంతంలో అవి రెస్క్యూ ఆపరేషన్స్లో భాగం కాబోతున్నాయి. వయనాడ్లో 6 మృతదేహాలను గుర్తుపట్టిన అనుభవం వీటికి ఉంది. సో ఈ నేపథ్యంలోనే నిన్న అరవింద్ కుమార్ కూడా మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నతాధికారులతో ఎప్పుడైతే రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది, ఇన్ఫాక్ట్ ఈ డాగ్ రెస్క్యూ టీం అక్కడికి చేరుకుందో వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో ఇదే జరిగింది. ఇలా మీరు వెంటనే రావాలి, ఈ డిస్కషన్ అంతా జరిగింది. విజువల్ కూడా మనం చూసాం. దాంతోపాటు కేంద్ర హోంశాఖ ఇంట్రెస్టింగ్గా ఎక్కడ రూమ్లో మాట్లాడుకోలేదు. వాళ్ళందరూ బయట మేము మీడియాకి సంబంధించి ఆ ప్రెజెన్స్లోనే వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి. అంటే ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎన్డీఆర్ఎఫ్తో పాటు, డిఆర్ఎఫ్తో పాటు, రైల్వేస్తో పాటు, ఎస్డీఆర్ఎఫ్, దాంతోపాటు ఆర్మీ, దాంతోపాటు ఎన్డీఆర్ఎఫ్, అలాగే సింగరేణి కార్మికులు, అంటే సింగరేణికి సంబంధించిన టీం, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మరి ముఖ్యంగా మొన్నటి నుంచి కూడా బహుశా ఒక కామన్ పాయింట్ కి వచ్చినట్టుగానే కనిపిస్తోంది. వీళ్ళందరూ కలిసి ఆఫ్ కోర్స్ ముందు నుంచి కలిసి వెళ్తున్నారు. బట్ కామన్ పాయింట్ సచిన్ ఇక్కడ క్యాడవర్ డాగ్స్ వెళ్ళి మీరు చెప్తున్న ప్రకారంగా కొన్ని మార్క్స్ ను గుర్తించినప్పటికీ అక్కడ మట్టి తొలగింపు ప్రక్రియ ఎలా జరిగే అవకాశం ఉందంటే మీరు చెప్తున్న ప్రకారంగా చాలా హార్డ్ రాక్ వస్తోంది. అక్కడ గుణపం వేసిన దిగడం లేదు, మెషిన్ వెళ్ళే అవకాశం లేదు. మట్టి తొలగించాలంటే కన్వేర్ బెల్ట్ సపోర్ట్ చేయడం లేదు. కన్వేర్ బెల్ట్ కొంత దూరం వరకు మాత్రమే ఉంది. ఇలా రకరకాల దానికి ఒకదానికొకటి లింకప్ అయి ఉన్నాయి. కాబట్టి సో ఇప్పుడు మార్కింగ్స్ చేస్తే ఒకవేళ నిజంగానే ఆ క్యాడవర్ డాగ్స్ గుర్తించి మార్కింగ్స్ చేస్తే సహాయక చర్యలు ఎంత వేగవంతంగా జరిగే అవకాశం అంటే అంతకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారా?
ఎగ్జాక్ట్గా. ఎందుకంటే కనుక ఇంతవరకు జీపీఆర్తో చేస్తాం మనం చూసాం. జీపీఆర్ చేస్తున్నప్పుడు ఒక 4-5 లొకేషన్స్లో అయితే ఒక 8 లొకేషన్స్ గుర్తించిన పక్షం ఉంటూ మాట్లాడుకునే నేపథ్యంలో అక్కడే తవ్వకాలు జరిపారు. 5 మీటర్లు కాదు 10 మీటర్లు కూడా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. కానీ అక్కడ మెటల్ డిటెక్ట్ అయిన తర్వాత అప్పుడు ఆపరేషన్ సాగాయి. సో ఇక్కడ కూడా ఇదే పద్ధతి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం అంతా సపోజ్ ఒక 10 మీటర్ల మేర జాగా ఉందనుకుందాం. ఆ 10 మీటర్లలో మొత్తం తవ్వకాలు జరపడం, అది కూడా డెప్త్ ఒక 10 మీటర్ల స్పేస్లో 10 మీటర్ల లోపలికి వెళ్ళాలంటే రోజులు పట్టేస్తుంది. హార్డ్ సర్ఫేస్ కూడా తగులుతోంది. అటువంటి సిచ్యువేషన్లో ఈరోజు ఈ జాగిలాలు కనుక వెళ్ళి ఈ ఎగ్జాక్ట్ పొజిషన్ అనుకుంటే కనుక దాంట్లో ఒక మీటరు లేదా 2 మీటర్ల జాగాలోనూ అవి ఐడెంటిఫికేషన్ చేసా, లేకపోతే అవి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనుకుందాం. అక్కడ కనుక తవ్వకాలు జరిపారు అనుకుందాం. అక్కడ కనుక కనీసం మానవ అవశేషాలకు సంబంధించి ఏమైనా దొరికితే, అంటే వాళ్ళ ఆచూకీకి సంబంధించి ఏమైనా దొరికితే కనుక వెంటనే అక్కడి నుంచి ఆపరేషన్ స్పీడప్ అయ్యే అవకాశం ఉంది. అంటే మొత్తం ఈ మెన్ ఫోర్స్ ఏదైతే ఉందో, అంటే మొత్తం వెళుతున్న ఈ మ్యాన్ సంబంధించి, అంటే ఇక్కడి నుంచి వెళ్తున్న రెస్క్యూ బృందాలు అన్ని కూడా వెళ్తున్న సిచ్యువేషన్లో వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో ఒక్కొక్క లొకేషన్లో చేస్తున్నారు. మరి ముఖ్యంగా రైల్వేస్కి సంబంధించి కట్టర్స్ మీద కూర్చున్న పరిస్థితి ఉంది, మెషిన్ కటింగ్కి సంబంధించి, అలాగే ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించి కావచ్చు, అలాగే సింగరేణికి సంబంధించి కొంతమంది ఆ గుంతలు తవ్వుతున్న సిచ్యువేషన్, అలా ఎస్డీఆర్ఎఫ్కి సంబంధించి ఇలా మొత్తం టీమ్గా డివైడ్స్ అయిపోయి డిఫరెంట్ వర్క్ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. అదే మార్క్స్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా ఒక లొకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. సపోజ్ ఒక 2 మీటర్స్ రేడియస్ తీసుకుందాం. అక్కడ మట్టి తవ్వాలి, అట్ ద సేమ్ టైం దాంతోపాటు అక్కడ టీబీఎం మెషిన్ కి సంబంధించిన డిస్మాంట్లు కూడా జరగాలంటే మొత్తం అంతా అక్కడే కాన్సన్ట్రేషన్ చేస్తారు. అక్కడే జరుగుతుంది. ఒకవేళ నీటి ఊట వచ్చినా, లేకపోతే మట్టికి సంబంధించి మట్టి లాంటి బురద లాంటి సిచ్యువేషన్ వచ్చినా వాటి వెంటనే తరలించడం జరుగుతుంది. అంటే ఇప్పుడున్న ఆ ఫోర్స్ అంతా కూడా ఒకటి రిమెంబర్ 110 మంది రెస్క్యూ సిబ్బంది రోజు లోపలికి వెళ్ళిన పరిస్థితి. రెగ్యులర్గా వెళుతూ ఉంటారు, కానీ ఈరోజు ఆ రెగ్యులర్ ఫోర్స్తో పాటు కాస్త ఎక్స్ట్రా యాడ్ ఆన్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ ఈ రోజు నుంచి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ రోజు ఆపరేషన్స్ లో బిగ్ డేగా పరిగణించడం జరుగుతుంది, భావించడం జరుగుతుంది మనోజ్. సో ఈరోజు ఈవినింగ్ కల్లా రెస్క్యూ ఆపరేషన్లో ఒక కీలకమైన అప్డేట్ కావచ్చు, పురోగతి కావచ్చు, ఈరోజు బహుశా అధికారులు ప్రకటించే అవకాశం, లేకపోతే మనకి సమాచారం అందే అవకాశం కనిపిస్తోంది మనోజ్. రైట్ సచిన్. సో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి ఈ రోజుతో 14 రోజులు కావస్తోంది. 14 రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ రోజు మరొక బిగ్ డేగా చెప్పొచ్చు. జీపీఆర్ పరికరం రోజు వచ్చిన రోజు కూడా మనం ఈ రకంగానే మాట్లాడుకున్నాం, కానీ జీపీఆర్ పరికరం కొంత విఫలయత్నం చెందింది. సో తాజాగా క్యాడవర్ డాగ్స్, ఇంతకీ స్నిఫర్ డాగ్స్కి క్యాడవర్ డాగ్స్కి తేడా ఏంటని ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేశాను. మళ్ళీ చెప్తున్నాను, స్నిఫర్ డాగ్స్ అనేది ఒక బ్రాడ్ నేమ్. అంటే అది ఎక్స్ప్లోజివ్స్ని కానివ్వండి, డ్రగ్స్ని కానివ్వండి, గోల్డ్ లాంటిది కానివ్వండి, అంటే ఏదైనా కొంత ఇల్లీగల్గా జరుగుతుందనే విషయాన్ని కొంత ట్రైనింగ్ ఇచ్చి పెడతారో అటువంటి వాటిని గుర్తించినటువంటి డాగ్ స్నిఫర్ డాగ్. కానీ ఎగ్జాక్ట్గా క్యాడవర్ డాగ్ అంటే ఏంటంటే కేవలం మానవ అవశేషాలని, మృతదేహాలని, కుళ్ళిపోయినటువంటి ఆ డెడ్ బాడీస్ని గుర్తించడం కోసం మాత్రమే ఈ క్యాడవర్ డాగ్స్ని ప్రత్యేకంగా ట్రైన్ చేశారు. అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా వాయినాడ్లో ఈ క్యాడవర్ డాగ్సే వినియోగించి సహాయక చర్యలు కొనసాగించారు. చాలా మందిని కాపాడగలిగారు, చాలా మృతదేహాలు వెలికి తీయగలిగారు. సో వాయినాడ్తో పోలిస్తే ఇక్కడ ప్రమాదం కొంత చిన్నదే కాబట్టి ఈ క్యాడవర్ డాగ్స్ అనేది చాలా ఈజీగా గుర్తుపడతాయని ఒక అంచనాకు వస్తున్నారు అధికారులు, సహాయక చర్యలు చేపట్టే సిబ్బంది కూడా. ఈ నేపథ్యంలో క్యాడవర్ డాగ్స్ ఇప్పటికే లోపలికి వెళ్ళిపోయాయి. మరొక 1-2 గంటల్లో కొంత ఏదో ఒక కీలక అప్డేట్ అయితే వచ్చే అవకాశం కనబడుతోంది. మరి క్యాడవర్ డాగ్స్ అక్కడ మార్క్ చేసి గుర్తించిన చోట మృతదేహాలను వెలికి తీయడం నెక్స్ట్ తదుపరి టాస్క్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా టఫెస్ట్ టాస్క్గా చెప్పొచ్చు. అక్కడ గుణపం వేసిన లోపల వేయడం లేదు, తవ్వి చూస్తే మెటల్స్ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మరి క్యాడవర్ డాగ్స్ ఎగ్జాక్ట్గా ఒకవేళ మృతదేహాల స్పాట్స్ గుర్తించి